బాబారు నమస్తే అండి. ఏం చేస్తుంటారండి? అదే వ్యాపారం చేసుకుంటాం. ఏంది ఆడికి 10,000 ఈడికి 10,000 ఎవరు సొమ్మిస్తున్నారండి? ఎవరు సొమ్మిస్తున్నారు? ఎవరు ఇది చేస్తున్నారు? ఆ! ఉచిత విద్య, ఉచిత వైద్యం పెడితే ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అయింది. హ్మ్. వాళ్ళు వాళ్ళు ఈ అప్పులు తీసుకొచ్చి ఎవరిని ఎత్తున పెడుతున్నారు? వాళ్ళేదో నేను చేస్తున్నాను మా కష్టాజీతం ఇస్తున్నారని మా కష్టాజీతం వాళ్ళు ఇస్తా వాళ్ళ పేర్లు పెట్టుకోవడం ఏంటి? ఇది రాజకీయం అంత దౌర్భాగ్యంగా ఉంది. ఈ పథకాల పేరు చెప్పి పథకాల వల్ల ప్రభుత్వం బాగుందనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా! ఎవరున్నారు? సంవత్సరానికి 10,000 ఇస్తే నా ఫ్యామిలీ బతికిద్దా? ఇవాళ నిత్యావసర వస్తువులు ఎంత ధర పెరుగుతుంది చెప్పండి. పప్పు ఉప్పు కొనాలంటే ఎంత అవుతుంది? ఆ! 10,000 నేను ఇచ్చాను నువ్వు బతుకు అంటే ఇవాళ నువ్వు ఇచ్చే 10,000 రూపాయలకి నా పప్పు నూనె ఒక నెల ఇది రాదు. అదే అద్దెగా ఉండేవాడి పరిస్థితి ఏంటి? అంటే ఇప్పుడు వైసీపీ సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళ పథకాలని వాళ్ళకి నచ్చిందేమో ఇవాళ 3%, 75% వ్యతిరేకంగానే ఉందిగా. సామాన్యుడు పొట్ట కొట్టకూడదు కదా. అది మరి మాట్లాడితే నా నా అంటా ఉంటారు కదా జగన్మోహన్ రెడ్డి. ఎవరిని అంటారు? నా ఎస్సీలు, నా మా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. అంబేద్కర్ ఆశయాలు అమలు చేయనప్పుడు అంబేద్కర్ బొమ్మలు పెడితే ఏముంది, లేకపోతే గాంధీ బొమ్మలు పెడితే ఏముంది? వాళ్ళ రాజ్యాంగం వాళ్ళు అమలు చేస్తున్నప్పుడు అంబేద్కర్ వాళ్ళకి 10,000 వీళ్ళకి 10,000 సోమవారపోతులు చేయమని రాజ్యాంగంలో ఎక్కడ రాయలేదుగా. నా బొమ్మ పెట్టి మున్సిపాలిటీకి వచ్చే డబ్బుని ఆపేసేయమని అంబేద్కర్ చెప్పలేదుగా. అది ఇప్పుడు ఆ గ్రౌండ్ ఎంత గవర్నమెంట్కి డబ్బు వచ్చిద్ది? మరి అంత ప్లేస్ ఇచ్చేశారు. ఏదైనా అంతే. అంటే ఈ ప్రభుత్వం ఎందుకని ఇలాంటి అంశాల్లో అనాలోచితంగా వ్యవహరిస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఒక విషయం చెబుతున్నా. ఆ, సీఎం గారికి మరి ఎవరు చెబుతున్నారు ఏమో తెలీదు. ఆ, నేను కూడా పొలిటిక్స్ లో తిరిగేవాడిని. ఆ, ఇక్కడ పనికిరాని ఎమ్మెల్యే ఇంకోసారి పనికొస్తాడండి? ఆ, ఆ మాత్రం చిన్న లాజిక్ అర్థం కావట్లేదా? ఆ? ఆ. ఇక్కడ ఆ ఎమ్మెల్యేకి ఇంటర్వ్యూ ఇచ్చి పనులు చేయమని నిధులు ఇస్తే ఎమ్మెల్యే ఊళ్ళలో తిరుగుతాడు. వాళ్ళకి ఇంటర్వ్యూ లేదంటున్నారు. వాళ్ళు ఏం మరి వాళ్ళ పేపర్లో ఇస్తాం. మరి వాళ్ళకి నిధులు లేకపోతే వాళ్ళ ఊళ్ళలోకి వచ్చి ఏమో చేస్తారు. ఈయన చేయనాడు ఇంకొక ఎమ్మెల్యేకి మాత్రం ఇంటర్వ్యూ దొరికిద్దారు ఎక్కడ చెబుతాం. సో మరి ఎట్లా ఉంటుంది అంటారు ఈసారి పరిస్థితి ఎలక్షన్స్ లో? గెలుపు గుర్రం ఎక్కేది ఎవరంటారు ఈసారి? ఓటర్లు తీరుస్తారు ఇంకా 3 నెలల్లో ఎవరికనేది. ఆ. అది అంటే ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రావడం, షర్మిల పిసిసి అధ్యక్షురాలు అవడం, ఆవిడ కూడా వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం, రాష్ట్రం అంతా కూడా వేడిని పెంచేసిన పరిస్థితి. మరి ఇన్ని పార్టీల పోటీల మధ్య దేనికి ఎక్కువ అవకాశం ఉందనుకుంటారు? ప్రజలు ఏ పార్టీ వైపు ఉన్నారనుకుంటున్నారు? జనసేన జనసేన వైపు చూస్తున్నారంటారు. అంటే ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తులో ఉంది కదా మరి. జనసేన సీట్లను బట్టి టీడీపీకి పొత్తు సీట్లు 10, 20, 10, 30 ఇస్తే మాత్రం చేయరండి ఆ, జనసేన వాళ్ళు. ఆ. గౌరవపదంగా సీట్లు వస్తే మాత్రం తప్పకుండా నిలబెడతారు ఇద్దరిని. అంటే ఇప్పుడు ఏదైనా సీట్లు సర్దుబాటు అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు మాట్లాడుకుని పవన్ కళ్యాణ్ గారికి ఇష్టమైన తర్వాత ఓకే చెప్తారు కదా బయటకి. అదే ఆ, పవన్ కళ్యాణ్ వెనకే జనం నడుస్తున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరం చూశారు. ఒకసారి పవన్ కళ్యాణ్ ఉమ్. చూద్దాం. ఇప్పుడు ఫర్ సపోజ్ సొంత డబ్బుతో ప్రజానికాన్ని ఆదుకుంటున్నాడు. అవును కరెక్ట్. ఇవాళ ఎవడో సొంత డబ్బులు ఇస్తున్నాడు? ఎవడు లేడుగా. మరి ప్రజా సొమ్ము తన సొంత కష్టాజితంతో సినిమాల్లో నటిస్తా జనాలకు ఆదుకుంటున్నాడు. మరి అతనే నిజాయితీ పరుడు. ఇప్పుడు ఫర్ సపోజ్ తెలుగుదేశం 20 సీట్లు చెప్పి పవన్ కళ్యాణ్ దానికి ఒప్పుకున్నారు అనుకోండి, అప్పుడు ఎట్లా ఉంటుంది అంటారు? కొగాటపల్లి సామెత అయింది. ఒకటిపల్లి డిపాజిట్లు కూడా రాంటారు. నేను ఒక రాష్ట్ర కాపు ప్రసార కార్యదర్శిగా చెబుతున్నానండి. కొగాటపల్లి సామెత అయింది. కొగాటపల్లి వాళ్ళు చేశారా పవన్ కళ్యాణ్కి? వాళ్ళు చిత్తశుద్ధితో చేస్తేనే అవతలాలు చేస్తారు. ప్రతి కాన్స్టిట్యున్సీలో కాపులు 30% ఓటింగ్ ఉంటుంది. ఇప్పుడు ఈ మంగళగిరి కాన్స్టిట్యున్సీలో 30% ఓటు ఉంది. ఓడగొట్టాలన్నా కాపులదే పైసే ఉంటుంది, గెలిపియాలన్నా కాపులదే పైసే ఉంటుంది. మీరు అవతల పార్టీ వాళ్ళు చిత్తశుద్ధితో జనసేనను కలుపుకుని వెళ్తాను, మాకు వాళ్ళకి సీట్లు వచ్చిన కాడ మేము గెలిపిస్తాము అంటే వీళ్ళు కూడా అదే చిత్తశుద్ధితో చేస్తారు. వాళ్ళు కొకటిపల్లిలో డ్రామా అన్నట్టు ఆడితే వీళ్ళు కొడితే కింగరాలు తిరుగుతారు మళ్ళీ. అది ఏపీలో తెలంగాణలో ఉన్న పరిస్థితి ఉండదని అంటారు కదా. ఎవరంటారు? వాళ్ళే మేధావులు కాదు, యువతలాలు కూడా మేధావులే. వెనకటి రోజులు కొకటిపల్లిలో చేసింది ఆల్రెడీ కాపు కాన్స్టిట్యున్సీలకు వచ్చేసినాయి.